ఇంకా స్ప్రెడ్ అయ్యి దేశ విదేశాల్లో మన భీముల యొక్క విశిష్టత అలాగే ప్రాముఖ్యత మీరందరూ కూడా ఇండైరెక్ట్ గా మీరు చేస్తున్నారు. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా మీరు అందరూ కూడా ప్రపంచానికి మన భీముల గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతమంది తాజ్మహల్ దగ్గర కూడా లేరు కెమెరామ్యాన్. నేను ఢిల్లీలో యూపీలో తాజ్మహల్ వెళ్ళాను, అక్కడ ఎంతమంది 6-7 ఉన్నారు అంతే. ఢిల్లీ రెడ్ కోట్ దగ్గరికి వెళ్ళిన అక్కడ కూడా 6-7 ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు అట్లీస్ట్ 30 ఫొటోస్ తీసిన 30 ఎంత స్ప్రెడ్ అవుతుంది అంటే వేలల్లో స్ప్రెడ్ అవుతుంది ఆ ఫోటోలు. సో అదంతా భీమిలి అందాలను మీరు అందరూ చిత్రీకరిస్తున్నారు. ఆ చిత్రీకరించడం ద్వారా భీమిలికి టూరిజం ఆస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. దాన్ని కూడా మేము అయితే మా పీపుల్ పవర్ ద్వారా మేము ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ఒక బస్సు కూడా కల్పించండి. ఎందుకంటే ఆర్కే బీచ్ నుంచి వచ్చిన ఎవరైతే విజిటర్స్ ఉన్నారో ఆ విజిటర్స్ కాంప్లెక్స్కి వెళ్ళి మళ్ళీ భీమిలి రావడం అంటే ఇది పెద్ద టాస్క్. అదే వైజాగ్ నుంచి డైరెక్ట్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ఒక బస్సు ఉందనుకోండి, అక్కడ తొట్లకొండ, ఇక్కడ భీమిలి, అక్కడ ఎర్రమట్టి దెబ్బలు, అక్కడ జగ్గారావు తోట, అటు సైడ్ తిమ్మాపురం